రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు వారి సమస్యలపై ఈ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులు వారి ఆరోగ్య సమస్యలపై హాస్పిటల్కు వెళితే ఎక్కువ మొత్తం ఫీజు చెల్లించాల్సి వస్తుందని, తమకు వచ్చే పెన్షన్ హాస్పిటల్కి సరిపోవడం లేదని వాపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ వారు తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఉచిత వైద్యాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో సెక్రటరీ రాఘవబాబు, ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, ట్రెజరర్ ఆదినారాయణరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సంకూరి కోటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ది రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు. రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2001 నుంచి మొదలుపెట్టి శ్రీ వెంకటప్పయ్య గారు స్టార్ట్ చేశారు. ఆయన కరోనా మూలాన చనిపోయిన తర్వాత నుంచి మేము కొత్త మార్చి 5వ తేదీ నుంచి 2023 మార్చి 5వ తేదీ నుంచి ఇక్కడ మేమందరం కూడా మళ్ళా దీన్ని రీఓపెన్ చేశాము. కాకపోతే ఏంటంటే మాకు రైల్వే బోర్డు నుంచి కానివ్వండి, డిఆర్ఎం గారి దగ్గర నుంచి కానివ్వండి అకామిడేషన్ అడుగుతూ ఉంటే వాళ్ళు లేదు, మాకు రూల్ లేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నారు, ఇది నేరో స్టెప్స్ ఉన్నటువంటి బిల్డింగు. ముసలి వాళ్ళు అందరం మేమందరం కూడా వీళ్ళందరూ కూడా 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 65 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళే తప్పితే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరూ కూడా పైకి ఎక్కాలని చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మా మీద గౌరవించి డిఆర్ఎం గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా ఫిజికల్గా చూశారు. ఆయన కూడా ఏమన్నారంటే రైల్వే బోర్డు ఆర్డర్స్ అట్లా ఉన్నాయి, నేనేం చేయలేననే ఆయన భావం వ్యక్తపరిచారు. తర్వాత మెయిన్ ఏంటంటే మాకు ఏమీ అవసరం. ప్రెసిడెంట్ గారు చెప్పారు అదే విధంగా రైల్వేలో రిటైర్డ్ అయిన 60 సంవత్సరాలు అంటే 35-40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు రైల్వే హాస్పిటల్ ఎక్కువగా పెన్షనర్స్కు రైల్వే హాస్పిటల్ తోటే పని. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత హెల్త్ పరంగా ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దాని గురించి మీకు 1000 రూపాయలు ఇస్తున్నాం అనేది ఒక సాకు పెట్టేసి సరైన మెడిసిన్స్ కూడా ఇవ్వకుండా, తర్వాత ఇచ్చే మెడిసిన్స్ కూడా ఒక్క ట్యాబ్లెట్లకి 4 కాంబినేషన్ 4 రకాలు ఇస్తున్నారు. ఆ 4 రకాలు ఇచ్చేలేకే అదే 3 ట్యాబ్లెట్ అంటే 3, 4, 12 రకాలు అనమాట. ఆ 12 రకాలు వేసుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఆల్రెడీ సిఎంఎస్ గారు కూడా చెప్పాము, దాన్ని వాళ్ళు చూస్తామని సిఎంఎస్ గారు కూడా హామీ ఇచ్చారు. తర్వాత ముఖ్యంగా అకామిడేషన్ అనేది 2017లో రైల్వే పెన్షనర్స్కి కానీ అసోసియేషన్ కానీ ఎవరికి కూడా ఇవ్వద్దని రైల్వే బోర్డు సర్క్యులర్ ఇచ్చింది. దాని మీద మా సెక్రటరీ గారు, నేను ఒక 10 మంది ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్కి మెంబర్ ట్రాఫిక్ మనకి ఇక్కడ భూమా మేడం గారు డిఆర్ఎం గారు చేశారు. వెళ్తాం బాగానే రెస్పాన్స్కి రిటైర్ రైల్వే పెన్షనర్స్కి మెడికల్ ఫెసిలిటీస్ కావాలని మేము నెల మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మేము రెజల్యూషన్లు పాస్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము చెప్తామనే ఉన్నాం. కానీ వాళ్ళు అన్ని సర్వీసులు చేస్తున్నాము, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము అంటూనే ఉన్నారు. కానీ పెన్షనర్స్ అందరూ కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం, మరి ఆ హాస్పిటల్స్ వాళ్ళు హరాస్ చేయటమా లేకపోతే అధికారికంగా వసూలు చేయటమా అనేది మాకు డాక్టర్స్ దగ్గర నుంచి క్లారిటీ కావాలి. మేము అడిగితేనేమో మీరు ఇవ్వద్దు డబ్బులు అంటున్నారు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం పోతేనేమో ఆ డబ్బులు కడితేనే ఆ ట్రీట్మెంట్ అందుతుంది. మరి డబ్బులు ఉన్నా లేకపోయినా మరి లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళైనా సరే ఎందుకు కట్టాలి అనేది కొంతమందికి చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ డబ్బులు మళ్ళా రీపేమెంట్ కూడా ఉండదు, రీఎంబర్స్మెంట్ అనేది లేదు. మీరు ఎందుకు ఇచ్చారు మాకు చెప్పచ్చు కదా అంటారు డాక్టర్. మరి హాస్పిటల్కి అర్జెంట్ అయిన పోతే అక్కడికి హాస్పిటల్కి ఈ రైల్వే హాస్పిటల్కి తిరగడానికి సరిపోతుంది టైము. అక్కడ పేషెంట్ ఏమో ఎమర్జెన్సీగా ఉంటారు. శుభాకాంక్షలు అందరికీ, రైల్వే కార్మికులకి, రిటైర్మెంట్ వాళ్ళకి. ఈరోజు ప్రతి నెల 5వ తారీఖు మనకు రైల్వే పెన్షన్ అసోసియేషన్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ ప్రతి నెల. తర్వాత మన రమేష్ హాస్పిటల్కి వెళ్తే జాయింట్ రీప్లేస్మెంట్కి రైల్వే వాళ్ళు ఇంత ఇస్తున్నారు, మీ మిగతా బ్యాలెన్స్ కట్టాలని అంటున్నారు. ప్రజెంట్ నా మిస్సెస్ నేను కట్టాం 12,000 కట్టాను నేను రైల్వే రిపేర్లు. వాళ్ళ లెటర్ నాకు ఇవ్వలేదు, నేను అది తీసేసాను. అలాంటి ప్రాబ్లం లేకుండా రైల్వే వాళ్ళు గుర్తించి రైల్వే ఈ న్యూస్ చూసిన అందరూ రైల్వే కార్మికులు, రిటైర్మెంట్ రైల్వే బోర్డు కూడా మేము ఇచ్చాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.